హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచురల్ లవర్. ఈ మారేడుమిల్లి సిరీస్లో మీకు 2 వాటర్ ఫాల్స్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేశాను కదా. ఈరోజు మీకు రంపచోడవరంలో ఉన్న ఒక అందమైన వాటర్ ఫాల్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇప్పుడు ప్రజెంట్ నేను రంపచోడవరం అనే విలేజ్లో అయితే కనుక ఉన్నాను. ఈ విలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచే మారేడుమిల్లికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం మారేడుమిల్లి చేరుకుంటాం. అలా కాకుండా ఈ సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్కి అయితే టర్న్ తీసుకోవాలి. ఈ వాటర్ ఫాలే కాదు, ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి కూడా చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు మరియు పచ్చదనంతో నేచర్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒక ఫేమస్ అట్రాక్షన్ కూడా ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ ఇప్పుడు మనం రంపచోడవరం వాటర్ ఫాల్స్కి అయితే కనుక వచ్చేసాం. వెల్కమ్ టు రంప వాటర్ ఫాల్స్. ఇదే ఈ వాటర్ ఫాల్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్ తెచ్చుకోండి, ఏదైనా ఇక్కడే తెచ్చుకోండి. కానీ ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఫుడ్ తెచ్చుకున్నప్పుడు చాలా జాగ్రత్త, మీ చేతుల నుంచి కూడా లాక్కుని వెళ్ళిపోతాయి. పదండి, ఇప్పుడు ఇక్కడ నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి. దారి మాత్రం చాలా బాగుంటుంది, చాలా అడ్వెంచరస్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పదండి, మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. నేను ఈ వాటర్ ఫాల్కి రావడం ఇది 3వసారి. ఇంతకుముందు రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు రోడ్డు అయితే కనుక బాగానే డెవలప్ చేశారు. సైడు ఈ వాల్ కూడా ఏర్పాటు చేశారు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఒకసారి మీరు కూడా చూడండి ఆ వాటర్ ఫాల్ అనేది ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్లో వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మనం ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా అయితే కనుక ఉన్నాము. ఎవరైతే ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకు ఇంకొక వాటర్ ఫాల్ అయితే కనుక కనిపించింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఎవరైతే కొంచెం ట్రెక్ చేయడానికి ఇబ్బంది పడతారో ఈ చిన్న చిన్న వాటర్ ఫాల్స్లో కనుక వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి ప్రమాదం అయితే కనుక ఉండదు. మనం ఆల్మోస్ట్ రంప వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ దాటితే మనకి రంప వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దూరంగా చూసారా వాటర్ ఫ్లో అవుతుంది కదా, అదే మెయిన్ రంప వాటర్ ఫాల్. ఇక్కడ ఒక ఫేమస్ గుడి కూడా ఉంది. ఆ గుడి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రంప వాటర్ ఫాల్ని అయితే కనుక చూసి ఎంజాయ్ చేద్దాం. పదండి. మనకు వచ్చే దారిలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కింద కనిపించాయి కదా, ఆ కొండ కోనల్లోంచి పారేది ఈ రంప వాటర్ ఫాల్స్ వాటర్ అన్నమాట. తూర్పు కనుమల మధ్య పచ్చని అడవులను చీల్చుకుంటూ ప్రకృతి తన అందాన్ని దాచుకున్న ఒక అద్భుతమైన ప్రదేశం రంప వాటర్ ఫాల్స్. అదే ఈ రంప వాటర్ ఫాల్స్. చూడండి ఎంత స్పీడ్గా వాటర్ అయితే ఫ్లో అవుతుందో. నేను వర్షాలు పడని టైంలో వచ్చాను ఈ వాటర్ ఫాల్కి.
ఇప్పుడే ఇంత ఫ్లో ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. పర్యాటకులు ఈ జలపాతంలో ఎంజాయ్ చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఈ మొబైల్ వాష్రూమ్స్ అయితే కనుక ఏర్పాటు చేశారు. లేడీస్కి ఎటువంటి ఇబ్బంది అయితే కనుక లేదు. లోపల నేను చూశాను, చాలా బాగుంది. డ్రెస్ చేంజింగ్ రూము. నేను ఒక గుడి చెప్పాను కదా, ఇదే ఆ గుడి. మీలో ఈ గుడి గురించి తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను ఈ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణం అయితే కనుక అయ్యాను. ఇంకా పైకి అయితే వెళ్దాం అనుకున్నా, పైన ఇక పెద్ద వాటర్ ఫాల్ అయితే కనుక ఉంది. కానీ వెళ్ళే దారి అస్సలు బాగోదు, మీరు ఎటువంటి రిస్కులు చేయొద్దు. అందుకే నేను కూడా పైకి అయితే వెళ్ళలేదు. ఈ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ గుండా మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, కానీ చాలా రిస్కీ. నా సజెషన్ ఏంటంటే వెళ్ళకపోవడమే మంచిది. ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ కానీ చెత్త చెదారం కానీ కంపల్సరీ డస్ట్బిన్లో వేయడానికి ట్రై చేయండి. ఈ నేచర్ని మనం పాడు చేయకూడదు. మనం ఇప్పుడు తిరుగు ప్రయాణం అయితే కనుక అయ్యాం. ఇలా మనం ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం ఈ నేచర్లో రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ బెంచీల కింద ఏర్పాటు చేశారు. తప్పకుండా కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి ఈ నేచర్ని. ఈ దట్టమైన అడవిలో ఆ చల్లని గాలి చాలా ఆహ్లాదకరంగా, మనసుకు చాలా ప్రశాంతతనైతే కనుక ఇస్తాయి. ఇక్కడ కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే కనుక కనిపించాయి నాకు. అవి పిచ్చి మొక్కలే, కానీ ఈ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఒకసారి చూడండి, చుట్టూ పచ్చని అడవి మధ్యలో మనం, ఆ ఫీలే వేరేలా అనిపిస్తుంది. మనం ఇలాంటి ప్లేసెస్కి ఎంత జాగ్రత్తగా వచ్చామో తిరిగి మనం అంతే జాగ్రత్తగా ఈ ప్లేసెస్ నుంచి వెళ్ళాలి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక అడవి ఫ్రెండ్ అయితే కనిపించింది, నత్త అన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం నత్తని పట్టుకోవడం, అది కూడా బతికున్నది. అది చేతిలో అలా అలా కదులుతుంటే నాకు భయం వేసింది. అందుకే ఇంకా దాని మట్టుకు దాన్ని వదిలేశాను. నేను ఇంకా అలా కాసేపు నేచర్లో ఎంజాయ్ చేసి నేనైతే తిరుగు ప్రయాణం అయ్యాను. మీరు ఈ వాటర్ ఫాల్ని కనుక విజిట్ చేయాలి అనుకుంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, ఎవరితో అయినా కనుక ఈ వాటర్ ఫాల్ని విజిట్ చేయొచ్చు. అంత బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫాల్ మరియు ఇక్కడ ఉన్న నేచర్ అన్నమాట. సో నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.